కడప జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం ఉవ్వెత్తున కొనసాగుతున్నాయి. కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజిత్ భాషా నామినేషన్ దాఖలు చేశారు. కడప నగరంలోని గోకుల్ సర్కిల్ నుంచి 7 రోడ్స్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కడప ప్రజలు అంజద్ భాషాకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. అనంతరం కడప అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అంజద్ భాషా నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ భాషా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ముచ్చటగా మూడోసారి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని, ప్రజలందరూ తప్పకుండా దీవెనలు ఇచ్చి ఆశీర్వాదాలు ఇవ్వాలన్నారు. నా శ్వాస ఉన్నంత వరకు కడప నగరాభివృద్ధి కోసం కృషి చేసి సుందరీకరణ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాలలో కడప నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. చూశారు, గత 10 ఏళ్లుగా శాసనసభ్యుడిగా నేను ఇక్కడ పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈరోజు అందుబాటులో ఉండడం జరిగింది. మరి నా మేరకు నా వరకు వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశలో నేను అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేశానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ మీకోసం, మరి ఈరోజు మీకు మీ దీవెనల కోసం నేను మీ ముందుకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 3వసారి నాకు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇవాళ నేను నామినేషన్ పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి దీవించి 3వసారి కూడా మీరు నన్ను శాసనసభకు పంపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఖచ్చితంగా ఇవాళ ఒక మాట అయితే చెప్తున్నాను, ఖచ్చితంగా నా యొక్క శ్వాస ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ కడప నగర అభివృద్ధి కోసం నేను కృషి చేస్తాను. ఖచ్చితంగా ఈ నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతా. ఈ నగరాన్ని ఈ 175 నియోజకవర్గాల్లో ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ముఖ్యమంత్రి స్థాయిలో మన నాయకుడు, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒప్పించి నిధులు తీసుకొచ్చేదానికి శాయశక్తుల కృషి చేసి కడప నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చేదానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే నేను పోటీ చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. మరి నా గుర్తైన ఫ్యాన్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లను వేయించి అత్యధిక మెజార్టీతో నన్ను మరొక్కసారి శాసనసభకు పంపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.